హలో. అంతరిక్షయానం అంటేనే అదో పెద్ద అడ్వెంచర్ అని మనకు తెలుసు. దీనిపై మరి అందరికీ కూడా చాలా ఆసక్తి ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ఆ అనుభూతిని పొందగలుగుతున్నారు. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ అండ్ బ్లూ ఆరిజిన్ వంటి కంపెనీస్ స్పేస్ టూరిజంను విజయవంతంగా చేపడుతూ ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలో చైనాకు చెందినటువంటి ఓ స్టార్టప్ కంపెనీ సైతం చేరిందని చెప్పాలి. స్పేస్ టూరిజంను ప్రవేశపెట్టినటువంటి ఆ సంస్థ 2027లో యాత్ర ప్రారంభిస్తోంది. మరి ఈ అంతరిక్ష యాత్రకు సంబంధించి టికెట్లను ముందుగానే విక్రయించడం మొదలుపెడుతోంది. చైనాకు చెందిన స్టార్టప్ డీప్ బ్లూ ఏరోస్పేస్ 2027లో స్పేస్ యాత్రకు పర్యాటకులను తీసుకెళ్లాలని కూడా నిర్ణయం తీసుకుంది. మరి ఈ క్రమంలో అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్లోని 2 సీట్లు విక్రయానికి పెట్టనున్నట్లుగా కూడా కంపెనీ తెలియజేస్తోంది. మరి ఆ టికెట్ల ధరలు ఎంత ఉంటాయి? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కానీ అది కూడా రివీల్ చేశారు. ఈ టికెట్ ధరను 1.5 మిలియన్ యువాన్లు, అంటే భారత కరెన్సీలో చూస్తే అక్షరాల 1.77 కోట్లు అనమాట, అలా నిర్ణయించినట్టుగా కూడా తెలిపింది. అంటే భారత కరెన్సీలో చూస్తే 1.77 కోట్లని కూడా తెలియజేస్తోంది. అక్టోబర్ 24న గురువారం సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఇవి అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సబార్బిటల్ ఫ్లైట్లో అంతరిక్ష యాత్రకు తీసుకెళ్తామని పేర్కొంది. అంటే రాకెట్ భూ వాతావరణాన్ని దాటి రమారమి స్పేస్ దరిదాపుల వరకు వెళ్ళి వస్తుందన్నమాట. నవంబర్లో మరిన్ని టికెట్లు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా డీప్ బ్లూ ఏరోస్పేస్ ప్రకటించేసింది. పునర్వినియోగ రాకెట్ల ప్రయోగ వ్యయాలతో పాటు అంతరిక్ష ప్రయాణాల ఖర్చును కూడా గణనీయంగా తగ్గిస్తుందని వెల్లడించింది. ఇక 2025 ప్రథమార్థంలో కక్షలోకి ఓ క్యారియర్ రాకెట్ను పంపి తిరిగి సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావాలని యోచిస్తున్నట్లుగా కూడా ఈ స్టార్టప్ పేర్కొంటోంది. మరి ఇదే సమయంలో చైనాలోని మరిన్ని కంపెనీలు స్పేస్ టూరిజం ప్రవేశించేందుకు ప్రణాళికలు ప్రకటించాయి. 2028 నాటికి స్పేస్ టూరిజం విమానాలను ప్రారంభించనున్నట్లుగా CAS తెలియజేస్తోంది. అయితే అంతరిక్ష పర్యాటకంపై భారతీయుల కళ కూడా నెరవేరనుంది. ఈ కళ సాకారానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించింది. 2030 నాటికి స్పేస్ టూరిజం ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని, ఆల్రెడీ దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా చేపట్టామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇటీవలే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే భారత్లో మరికొన్నేళ్లలోనే స్పేస్ టూరిజం మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తానికి 2025 నుంచి 2027 మధ్యలో ఖచ్చితంగా మేమైతే, అంటే ఓ స్టార్టప్ కంపెనీ చైనాలో ఖచ్చితంగా స్పేస్ టూరిజం ప్రోత్సహిస్తాం, మేము స్పేస్ టూరిజం ద్వారా కూడా ఆర్జిస్తామని చాలా ఘంటాపథంగా చెప్తున్నారు. దీనికి టికెట్ ధరను కూడా నిర్ణయించడం జరిగింది. అండ్ ఇది ఇండియన్ కరెన్సీతో పోలిస్తే కనుక 1,77,00,000గా కూడా ఆ స్పేస్లోకి వెళ్ళి రావడానికి టికెట్గా వాళ్ళు నిర్ణయించారు. చూడాలి భవిష్యత్తులో స్పేస్ టూరిజం అనేది దానికి ఎక్కువ స్పేస్ ఉంటుందని.